హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. ఇది మనకి డే 4 క్లీనింగ్ అండి. ఈరోజు వచ్చి మనకి వంటగది క్లీనింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి. సో అందుకోసమే మీకు కూడా చూపించాలనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వంటగదిలో ఉన్న కబోర్డ్స్ మాకు ఇక్కడ ఏంటి అంటే డోర్స్ అయితే లేవు, ఇలా ఓపెన్గా ఉన్నాయండి. కబోర్డ్స్ అయితే ఇలా ఓపెన్గా ఉన్నాయి కదా. ఫస్ట్ వీటన్నింటినీ కూడా తీసేసి ఇలా క్రిందన అయితే నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ వన్నీ కానీ లేదా పైన స్టీల్ కానీ అన్నీ కూడా తీసేసి ఈ విధంగా కబోర్డ్స్ అయితే ఖాళీ చేసేసానండి. పైన కూడా తర్వాత క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా డస్టింగ్ అంతా కూడా మనకు అక్కడ పట్లు పట్టు ఉంటుంది కదా, మొత్తాన్ని కూడా డస్టింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెలన్నీ కూడా ఇలా బయట వేసేసి వీటిని నీట్గా అయితే వాష్ చేసుకొని ఇలా ఎండలో అయితే పెట్టుకున్నామండి. ఎండలో పెడితే మనకు తొందరగా డ్రై అయిపోతాయి కదా, వెంటనే మనం కబోర్డ్స్లో పేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గిన్నెల స్టాండ్. మనకి వంటగదిలో గిన్నెల స్టాండ్ నీట్గా ఉంటేనే మనకి వంటగది అనేది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. సో మనం వంటగదిని మంచిగా మెయింటైన్ చేయాలి అన్నా సరే గిన్నెల స్టాండ్ అనేది తప్పకుండా ఉండాలి అండి. సో ఇక్కడ నేను గిన్నెల స్టాండ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడనే కాదు, నేను డైలీ కూడా మనకి వంటగది నీట్గా మెయింటైన్ చేయాలి, మనకి అందంగా కనిపించాలి, చూడడానికి ఎవరైనా వచ్చారు అంటే. సో వంటగదిలోకి రాగానే మనకి గిన్నెల స్టాండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి గిన్నెలన్నీ చల్లా చెదురుగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మనం అన్నింటినీ కూడా ఈ విధంగా స్టీల్ ఐటమ్స్ని ఇలా ప్లేట్స్ కానీ కప్పులు కానీ లేదా గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇందులో పేర్చుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. స్టీల్ ఐటమ్స్ ఎప్పుడు కూడా అందంగా కనిపించాలి, మంచి షైనీగా కనిపించాలి అంటే మనం ఇంట్లో వాడే షాంపూస్ ఉంటాయి కదండి. సో ఇక్కడ నేను మీరా షాంపూ అయితే తీసుకున్నాను. ఈ షాంపూ అనేది కొంచెంగా యాడ్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను మీరా షాంపూ తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక ఫైబర్ క్లాత్ కానీ లేదా క్లాత్స్ ఉంటాయి కదా, స్మూత్గా ఉన్న క్లాత్తో ఈ విధంగా గిన్నెల స్టాండ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటే గిన్నెల స్టాండ్ అనేది మంచి షైనీగా అయితే కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఒక మంచి ఫైబర్ క్లాత్ తీసుకొనైనా మీరు నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు, తుడుచుకోవచ్చు. లేదు మీరు గిన్నెల స్టాండ్ బాగా తుప్పుపడి ఉంది అంటే దాన్ని డైరెక్ట్గా మేకులతో ఉంటాయి కదా వెనక, వాటిని తప్పించి మీరు నీట్గా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టొచ్చు. ఇక్కడ ఏంటి అంటే పెద్దది కాబట్టి నేను తీయలేను కదండి. నెక్స్ట్ అలానే మనకి ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, తుడుచుకుంటే మనకి గిన్నెల స్టాండ్ అనేది మంచి షైనీగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా షాంపూతో అయితే నేను ఇలా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే పేపర్స్ కానీ లేదా న్యూస్ పేపర్స్ ఏవైనా ఉన్నా, కవర్స్ ఏవైనా ఉన్నా సరే వీటిని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకి మంచిగా షాపుల్లో ఇలాంటి పిండెలతో కానీ ఇలాంటి కవర్స్ ఇస్తారు కదండి. సో అలాంటి కవర్లు అయితే వేసుకున్నాను. మనకు వాటర్ ఏదైనా ఉన్నా సరే వెంటనే ఆరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు ఉన్న కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసేద్దాం. ఇలా పైన ఉన్న వాటన్నింటినీ తపాలు, కుక్కర్లు, నెక్స్ట్ ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా, వీటన్నింటినీ కూడా తీసి ఈ విధంగా క్రిందనైతే పెట్టేస్తున్నానండి. ఇటువైపు కబోర్డ్స్ అయితే క్లీన్ అయిపోయేవి. సో ఇటువైపు కూడా క్లీన్ చేయాలి కదా, సో అందుకోసమే ఇటువైపు కూడా నీట్గా ఇలా అన్నీ కూడా తీసేసి ఫస్ట్ డస్టింగ్ చీపురుతో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇటువైపు అయితే పైన ఉన్నాయి కదా, పైన అయితే ఇలా కుక్కర్లు కానీ లేదా ఇవన్నీ మనం కొంటాం కదండి, కొనే డొక్కులన్నీ కూడా మనం క్రింద పెట్టడం కంటే పైన పిల్లలకు అందకుండా సో పైన పెట్టుకుంటే మనకు అందంగా కనిపిస్తాయని పైన పెట్టాను. నెక్స్ట్ ఈ విధంగా ఇటువైపు కూడా నీట్గా సర్దేశానండి. మ్యాట్స్ అన్నీ కూడా ఈ కింద కబోర్డులో పెడతాను. నెక్స్ట్ వచ్చి చూసారు కదా, ఈ పైన కబోర్డ్ అయితే ఇంకా నేను దాంట్లో ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదా, ఇత్తడి సామాన్లు అనేవి బయట ఇంకా డ్రై అవుతున్నాయి కదండి, ఆరుతున్నాయి కదా. సో కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని పేర్చుదామని ఈ విధంగా పై కబోర్డ్ అనేది ఖాళీగా ఉంచాను. సో గిన్నెల స్టాండ్ అయితే ఇలా అమర్చుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకో ఫైనల్గా అన్నీ పేర్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చింతపండు కానీ ఇవన్నీ కూడా నేను పైన కబోర్డ్లో అయితే పెట్టుకుంటానండి. స్టీల్ ఐటమ్స్, నెక్స్ట్ ఇత్తడి ఐటమ్స్, ఇలాంటివి అంటే ఇత్తడి ఐటమ్స్ అయితే నేను ఎక్కువగా తేలేదు, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మాకు ట్రాన్స్ఫర్లు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని మోయలేమనేవి. మనకి యూజ్ అయ్యేవి అంటే మాకు ఇంట్లో యూజ్ అయ్యేవి మాత్రం ఇత్తడి సామాన్లు, అలాగే స్టీల్ బాక్సులు కానీ స్టీల్ చిన్న చిన్న డబ్బాలు కానీ తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా ఈ విధంగా పిల్లలైతే కప్పులు వాటిలో ఉంచరు, అందుకోసమే అది తీసేశారు. ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ మనం వేసుకునే ఉప్పులు కానీ లేదా ఏమైనా పప్పులు అలాంటివన్నీ కూడా ఇలా అయితే వేసేసాను. నెక్స్ట్ ఇటువైపు కబోర్డ్లో వచ్చేసరికి ఊరగాయ, నెక్స్ట్ ఇటువంటి వడియాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే పెట్టానండి. నెక్స్ట్ ఎగ్ ట్రే అనేది ఎప్పుడు కూడా ఈ మూలకు అనేది ఉంచుతాము, పైకి ఉంటే పిల్లలకి అందదు కదని మూల పెడతాను. అక్కడ మిక్సీ, అలాగే ఇక్కడ కరెంట్ కుక్కర్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాను, పీటలు వేసి అక్కడ పెట్టుకుంటాను ఎలక్ట్రిక్ వస్తువులు అనేవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మ్యాట్స్ అనేవి ఇక్కడ పెడతానని మీకు ఆల్రెడీ ముందుగానే చూపించాను కదండి. మ్యాట్స్, వంటకి యూజ్ చేసే క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా అటువైపు అయితే నీట్గా నేను అమర్చుకుంటాను. సో ఎప్పటికప్పుడు మనం ఇలా నీట్గా అమర్చుకుని గిన్నెల స్టాండ్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ అనేది ఎంతో
ఎంతో నీట్‌గా అయితే ఉంటుందండి. ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ మనకి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.